హలో అందరికీ. సో, రీసెంట్‌గా నేను మౌంట్ సోమా టెంపుల్‌కి వెళ్ళానండి. చాలా పీస్‌ఫుల్ టెంపుల్ అనొచ్చు. యూఎస్‌లో మస్ట్ విజిట్ టెంపుల్ కూడా. ఇక్కడ శివుడు, ఆంజనేయ స్వామి ఇద్దరూ ఉంటారనమాట ఈ టెంపుల్‌లో. ఇంకా ఆంజనేయ స్వామిని చూస్తే లిటరల్లీ గూస్ బంప్స్ ఒస్తాయి. అండ్ ఆల్సో మనం శివాలయంకి ఎదురుగానే నందీశ్వరుడు కూడా ఉంటాడనమాట. చాలా మంచిగా పెట్టారు అది కూడా. సో, ఈ టెంపుల్ నేను ఎప్పటినుంచో విజిట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. నేను రాలీ నుంచి స్టార్ట్ అయ్యాననమాట. అక్కడి నుంచి ఇది 4 అవర్స్ ఈ టెంపుల్ విజిట్ అవ్వడం. సో, వెళ్ళే దారిలో ఫుల్ వర్షం అనమాట. వెదర్ అస్సలు సరిగ్గా సపోర్ట్ చేయలేదు. బట్ ఫైనల్లీ మేము టెంపుల్‌కి విజిట్ అవ్వడం జరిగింది. అండ్ వెళ్ళే దారి అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఫుల్ హిల్ ఏరియా అనమాట. ఇంక టెంపుల్‌కి వెళ్ళే దారిలో మొత్తం పొగమంచు, ఇంకా కొండలు, ఇంకా గ్రీనరీ ఫుల్‌గా ఎంజాయ్ చేశామనమాట. అండ్ వెళ్ళే దారి కూడా చాలా బావుంది. మేము దిగి ఫోటోస్ ఇంకా యాస్ వెల్ యాస్ సీనరీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము. అండ్ టెంపుల్ ఎప్పుడో వస్తుందా అనుకుంటూ అనిపించిందనమాట. ఇంకా చిన్న చిన్న క్రీక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం వెళ్ళడానికి. ఇంకా క్యాటిల్ ఫీడ్ స్టేషన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. ఇంక ఇక్కడ జీపీఎస్ కొంచెం సరిగ్గా పనిచేయదు. సో, మనం కొంచెం జీపీఎస్ డౌన్లోడ్ చేసుకొని వెళ్తే బెటర్. బికాజ్ మేము వెళ్ళే దారిలో అండ్ రిటర్న్‌లో కొంచెం అలా అటు ఇటు వెళ్ళామన్నమాట. సరిగ్గా దొరకలేదు ప్లేస్. అండ్ వెళ్ళేటప్పుడు ఎవ్రీ టైమ్ ఎప్పుడొస్తుందా టెంపుల్ అనుకుంటూ ఉన్నాము. మీరు చూస్తే వెదర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇంకా టెంపుల్‌కి ఫ్యూ మైల్స్‌లో ఉన్నాము అని చెప్పి అక్కడక్కడ బోత్ సైన్స్ కూడా చూపిస్తున్నాయన్నమాట. ఆల్సో ఈ టెంపుల్ 2012లో అలా కట్టారు. అండ్ ఇది ఎంటైర్లీ వాస్తు శాస్త్రం ప్రకారం కట్టారనమాట. ఏన్షియంట్ ఇండియన్ ఆర్కిటెక్చర్ ప్రకారం మొత్తం గ్రానైట్ స్టోన్స్ వాడారు. మీరు చూస్తే ఎంట్రన్స్‌లో మనం. అండ్ ఈ టెంపుల్‌ని ఇంత హిల్ స్టేషన్‌లో ఎలా కట్టారు అని కూడా ఆశ్చర్యం అనిపించింది. హనుమంతుడైతే చాలా బాగున్నాడు. అసలు ఇంత పెద్ద ఐడిల్ తెచ్చి ఏమంటారు స్థాపించడం కూడా చాలా గ్రేట్ అనిపించింది. అది కూడా మీరు ఆల్సో హనుమాన్ ఐడల్ చూస్తూనే ఉంటారు. ఎంత బ్యూటిఫుల్‌గా స్కల్ప్టెడ్ చేశారో. అండ్ ఆల్సో ఇది అంతా గ్రానైట్ అండ్ ఇంపోర్టెడ్ చేశారనమాట. అండ్ మేము వెళ్ళిన వెంటనే పంతులు గారు అభిషేకం అలా స్టార్ట్ చేశారు. సో, మళ్ళీ కొంచెం సేపు ఇలా కూర్చొని అభిషేకంలో పార్టిసిపేట్ చేయమని చెప్పారనమాట. సో, మేము చాలా లాంగ్ నుంచి వచ్చాము. మళ్ళీ మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది కాబట్టి మేము కొంచెం సేపు కూర్చొని ఇంకా అభిషేకం చేయించుకొని రిటర్న్ బయలుదేరిపోయామన్నమాట. మీరు చూస్తే నంది కూడా ఉన్నారు ఎదురుగానే. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం దారి అలా మిస్ అయ్యాము. మ్యాప్ సరిగ్గా లేక. బికాజ్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. ఇంకా నేను అలాగే రోడ్ సైడ్ కొన్ని పిక్చర్స్ అలా దిగి నేను నా ఫ్రెండ్ మంచిగా టైం పాస్ చేసి కొంచెం వెదర్‌లో చిల్ అయిపోయి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ మేము ఫ్లైట్ వెళ్ళాలి. ఇంకా ఆన్ ది వే అలాగే కాఫీ తాగుదాము అని చెప్పేసి వైల్డ్ లవ్ అనే బేక్ హౌస్ ప్లేస్‌కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది ప్లేస్. సో, కాఫీ తాగి కొంచెం స్నాక్ లాగా తిని మఫిన్ అండ్ కాఫీ తినేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి ఫ్లైట్ క్యాచ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో, ఇంకా ఆన్ ది వే స్టిల్ వర్షం పడుతూనే ఉంది. ఇంకా సీనిక్ వ్యూస్ ఇంకా అలాగే మేము పార్ట్ ఆఫ్ నార్త్ కెరొలైనా అండ్ టెన్నెసీ అలా వెళ్తున్నాం అనమాట, నాష్విల్. సో, ఇంకా మధ్యలో చాలా చాలా ఏమంటారు టనల్స్ ఇలా వచ్చాయి. ఇంకా మేము కార్ రిటర్న్ చేసేసి ఇంకా నాష్విల్‌లో ఫ్లైట్ ఎక్కేసాము. అక్కడ మ్యూజిక్ లవర్స్‌కి అది ఫేవరెట్ స్టేట్ అనమాట. సో, ఇంకా బస్ ఎక్కి నాష్విల్ టు అయోవా వెళ్ళిపోయామన్నమాట. సో, ఇంకా ఫైనల్లీ రీచ్డ్ ఫ్లైట్‌లో వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ టెంపుల్‌కి తెలీదు. బట్ ఫైనల్లీ వి డిడ్ ఇట్. వి ఆర్ సో హ్యాపీ. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. బాయ్.